ఈరోజు నేనైతే షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ దగ్గరకు వచ్చేసాను. ద స్కూల్ మేక్స్ యూ ఫ్లై. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ స్టూడెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డే అలాగే రెసిడెన్షియల్ రెండు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు కూడా ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటున్నారు, స్టడీస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ స్కాటిష్ స్కూల్ లోపలికైతే మనం ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద క్యాంపస్ అనమాట ఇది. స్టూడెంట్స్ హ్యాపీగా నేచర్లో ఉంటూ చదువుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి తగ్గట్టే మనకి ఇక్కడ అంతా కూడా కనిపిస్తుంది చూడండి. ఎక్కడ చూసినా గ్రీనరీ, ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ స్కూల్ గురించి, ఇక్కడ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్నింటి గురించి మనం తెలుసుకుందాం. స్కూల్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, యాంటనీ తెరిస్సా. మాట్లాడదాం. హలో అండి. హాయ్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది క్యాంపస్, చూస్తూ ఉంటేనే బయట నుంచి చాలా పెద్దగా అనిపిస్తూ ఉంది. ఎన్ని ఎకర్స్ లో ఉంది టోటల్? ఇది టోటల్ అండి వచ్చేసి 53 acres ల్యాండ్ అండి. కాకపోతే అందులో మేము డెవలప్ చేసింది ఒక 25 acres ల్యాండ్. 25 acres లో కంప్లీట్ స్పోర్ట్స్ బ్లాక్ ఉంటుంది, అకాడమిక్ బ్లాక్ అంటే కాలేజ్ బ్లాక్, స్కూల్ బ్లాక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ బ్లాక్స్ తోని వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ ప్లేస్. ఓకే. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. బ్యూటిఫుల్ ప్లేస్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ స్టాండర్డ్ అకాడమిక్స్. ఓకే, yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా స్టూడెంట్ ని జాయిన్ చేయాలి అంటే చూసేది అకాడమిక్స్ గురించి మెయిన్ గా, దాని తర్వాతే స్పోర్ట్స్ అయినా ఇంకేదైనా ఆలోచిస్తూ ఉంటారు. సో అకాడమిక్స్ గురించి అలాగే టీచింగ్ స్టాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో క్యాంపస్ గురించి ఎంత బాగా అయితే ఉంటుందో, ఇఫ్ హీ డజంట్ హ్యావ్ అ స్టాండర్డ్ ప్రొఫైల్ స్టాఫ్ ఓవర్ హియర్, అండ్ అది నడవదు. సో దట్ డజంట్ వర్క్ వెల్. సో హియర్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, మన దగ్గర ఇప్పుడు మంచి టీం ఉందండి. IITians ఉన్నారు, NITians ఉన్నారు, విత్ మంచి గ్రూప్ ఆఫ్ IAS ఆఫీసర్స్ ఉన్నారు, హూ ఇస్ బిహైండ్ టు రన్ ద సిలబస్ ఆఫ్ కాలేజ్ అండ్ స్కూల్. సో దోస్ ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ అవర్ స్కూల్ అనుకోండి, బోర్డ్కి. So they all will help us in nourishing the student in a proper way. సో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం ఫాలో అవుతున్నారు ఇక్కడ? Actually we are following 2 boards of education అండి. ఒక CBSE board of education and state board of education along with the intermediate board, like for intermediate college. So both manaki school segment, college segment together we are running from 6th to 12th as well as state board syllabus. అది చెప్పినట్లు ఫ్యాకల్టీ అనేది చాలా ప్రైమ్ అండి, ఇంపార్టెంట్. అంటే పేరెంట్ వెన్ దే యాక్చువల్లీ వాంట్ టు జాయిన్ సమ్ స్టూడెంట్ ఇన్ ది కాలేజ్ ఆర్ స్కూల్, first they have to look for what is the standard of board they are having. Along with that, what are the teachers facility they are providing, faculty facility they are providing, so that their child or student is in the safe hands. Endukante wala future is like, we are generating future citizens, so we have to be very cautious in developing them. Knowledge ante important, overall ga child development kuda ante important. We particularly focus on their communication skills also. Okay. And boys and girls ki separate ga campus కావచ్చు, క్లాసెస్ కావచ్చు, సెపరేట్ గా ఉంటాయని చెప్పారు. అవునండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 blocks ఉన్నాయండి. గర్ల్స్ బ్లాక్ కంప్లీట్లీ సెపరేట్ అండ్ బాయ్స్ బ్లాక్ కంప్లీట్లీ సెపరేట్, అండ్ క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు చూద్దాం, చూసినప్పుడు you will get to know like we do have separate campuses ani. So everything goes on separately so that child happily bees in the environment and studies without any disturbance in their mind. Or సో స్టూడెంట్స్ కి సపరేట్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ క్లాసెస్ అంటున్నారు అండ్ క్యాంపస్ అంటున్నారు. సో చూద్దామండి ఒకసారి. తప్పకుండా. సో ట్రెస్సా గారు, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎంట్రీ. ఇలా ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయండి? మనకి ఇలా 3 gates ఉన్నాయండి, 4 to 5 ఉన్నాయి. కానీ ఎంట్రీ మనం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కి కానీ అవైలబుల్ ఉండేది మాత్రం ఒక 3 gates ఉన్నాయి. ఓకే. సో అంటే ఇటు ఏ రూట్ అంటారు, ఏ రూట్ కనెక్ట్ అవుతుంది? మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇటు వెళ్తే లాల్గడ్డి మల్లక్పేట వస్తుంది స్ట్రైట్ వెళ్తే, లేదు బై రోడ్ నుంచి వస్తే షామీర్పేట్ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ తీసుకొని ఇఫ్ యూ కమ్ డౌన్ యూ విల్ బి, అక్కడ నుంచి మళ్ళీ మీరు లెఫ్ట్ తీసుకుంటే యూ విల్ గెట్ ఇట్ 200-300 meters లో. సో ట్రెస్సా గారు, 6th నుంచి 12th వరకు కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు కాబట్టి, అంటే డే అంతా కూడా ఇక్కడే ఉంటారు వీళ్ళు. సో రెసిడెన్షియల్ కాబట్టి మరి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? స్కూల్ కావచ్చు, ఆఫ్టర్ స్కూల్ కావచ్చు, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? అంటే మనకి పిల్లోడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి వీ హ్యావ్ ప్లాన్డ్ దిస్ సెటప్. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను, దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 42 acres క్యాంపస్ అండ్ డెవలప్డ్ విత్ 25 acres ఎమ్యూనిటీస్. అంటే 25 acres లో ఎమ్యూనిటీస్ డెవలప్ అయి ఉన్నాయి.
ఇఫ్ యూ సీ రౌండ్ అంటే మనం చూపిస్తాను కదా ఇప్పుడు. సో ఐ జస్ట్ షో యూ హౌ బిగ్ ద క్యాంపస్ ఇస్ అండ్ హౌ ఆల్ ది యాక్టివిటీస్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ద కిడ్స్ ఓకే. బై గోయింగ్ త్రూ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా సెపరేట్ సపరేట్ బ్లాక్స్ అండి. ఓకే. సో బాయ్స్ సపరేట్ తో బ్లాక్స్ పాటు స్టడీయింగ్ కూడా సెపరేట్ ఉంటుందా లేదంటే స్టడీస్ కి కలుస్తారా? లేదండి, కంప్లీట్ గర్ల్స్ క్యాంపస్ వేరండి, బాయ్స్ క్యాంపస్ క్లాస్ రూమ్స్ కూడా సెపరేట్. ఎస్. ఓకే. సో మెయిన్ హైలైట్ ఏంటంటారు? ది ఎన్వైరన్మెంట్ అండి. అంటే ఇంత బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ లో ఒక చైల్డ్ కి స్పేస్ ఉంటుంది, వాట్ హీ హ్యాస్ టు డూ అనేది, ఏం చేయాలనేది. లైక్ అపార్ట్ ఫ్రమ్ ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్ అయితే ఐ గెస్ ఇన్ ది సౌత్ ఇండియాలో ఇంత పెద్ద లార్జ్ క్యాంపస్ పక్కన పెడితే ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్ విత్ ఫుల్ గ్రీనరీ, ఆల్ ది ఎమ్యూనిటీస్, అంటే ఒక క్రికెట్ స్టేడియం ఉండి, ఒక ఫుట్బాల్ కోర్ట్ ఉండి, అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ పిల్లలకి. అంటే ఒక చైల్డ్ పర్సనల్గా డెవలప్ అవ్వాలన్నా, ఫిజికల్గా డెవలప్ అవ్వాలన్నా, అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ హీ నీడ్స్ దిస్. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అని కూడా. సో అన్ని గేమ్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ దెమ్. అండ్ ఎన్విరాన్మెంట్ మీరు అన్నట్టుగా నాకు కూడా రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. గ్రీనరీతో, ప్లాంట్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి టోటల్ ఈ 25 acres లో ఎక్కడ చూసినా కూడా ఇలానే ప్లాంట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అండ్ మీరు బిల్డింగ్ లో అంటే ఇప్పుడు మేము బ్లాక్స్ చూపిస్తాను కదా, బాయ్స్ బ్లాక్ వేరు, గర్ల్స్ బ్లాక్ వేరు, అలానే మనకి ల్యాబ్స్ సెటప్ చేసాం మేము. ఓకే. ఐ గెస్ మొత్తం నాకు తెలిసి హైదరాబాద్ లో మీరు వెతికినా, ఐ కెన్ ఛాలెంజ్ యూ విల్ నాట్ గెట్ అ ల్యాబ్ విచ్ ఇస్ బీన్ ఎక్విప్డ్ విత్ 30,000 square feet ఆఫ్ బిల్డింగ్. 30,000 square feet బిల్డింగ్. మొత్తం 30,000 SFT కంప్లీట్ గా వీ హ్యావ్ we have given it for the lab development. సో బాయ్స్ క్యాంపస్ చూద్దామా ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి? ఈ రోజు మొత్తం ఓవరాల్ గా చూద్దాము, దాని తర్వాత క్లియర్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాము. బట్ ఒక్కసారి ఎలా ఉంటుందనే చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే యూ హ్యావ్ సీన్ లైక్ దిస్ ఇస్ ది కంప్లీట్ బాయ్స్ క్యాంపస్. వీ కాల్ ఇట్ యాజ్ సి బిల్డింగ్. సి బిల్డింగ్. ఓకే. సో అంటే సి షేప్ లో ఉంటుంది. సో ఇట్స్ సి బిల్డింగ్ క్యాంపస్. సి బిల్డింగ్ లో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడైనా సరే యూ విల్ హ్యావ్ అ రూమ్స్ స్ట్రక్చర్డ్ విత్ కంప్లీట్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ గ్రీనరీ. అంటే మన ఇంటి ముందు ఒక లాన్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి అలానే వాళ్ళు బయటికి రాగానే ఇఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ దే రూమ్ దే విల్ సీ ద ఫ్రెష్ ఎయిర్ కమింగ్ అవుట్ విత్ ఇన్ ది రూమ్. సో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది వాళ్ళకి రావాలని. అండ్ ఇఫ్ యూ సీ ద హాస్టల్ రూమ్స్ నెక్స్ట్ చూపిస్తాను కదా, ఇఫ్ యూ సీ దాట్ ఎంత స్పేషియస్ హాస్టల్ రూమ్స్ అంటే యూ విల్ బీ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఒక మనం హ్యాపీగా ఒక 1 BHK ఫ్లాట్ కట్టుకోవచ్చు ఒక చిన్న ఒక రూమ్లో. సో అంత స్పేషియస్ రూమ్ విత్ 2 washrooms ఈచ్. అంటే ఒక్కొక్క రూమ్ లో 2 washrooms అటాచ్డ్ ఉంటాయి. సూపర్. మంచి మామిడి చెట్లు, పళ్ళ చెట్లు కూడా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ చక్కగా ఎంజాయ్ చేసి హ్యాపీగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఎక్కడ కూర్చొనైనా చదువుకునే ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు చదువుకోవాలనుకుంటే దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్. ఓకే. అండ్ ఇప్పుడు గర్ల్స్ బ్లాక్ చూద్దామండి. బాయ్స్ తర్వాత గర్ల్స్ బ్లాక్ ఎలా ఉంది ఎక్కడ ఉంది చూద్దాం. సో గర్ల్స్ బ్లాక్ వెళ్తున్న దగ్గర యూ విల్ బీ హ్యావింగ్ కంప్లీట్లీ ఆ క్యాంపస్ సపరేట్ కాబట్టి మీకు ఇక్కడ రైట్ సైడ్ లో మనం వాక్ చేస్తున్న రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ల్యాబ్ సెటప్ అవుతుందండి. ఇప్పుడు మీకు చెప్పిన ఇందాక ద బిగ్గెస్ట్ సౌత్ ఇండియాస్ లో ద బిగ్గెస్ట్ ల్యాబ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద ఫీచర్డ్ థింగ్స్ అనేది ఒక 30,000 SFT స్టూడియో అండి ఇది కంప్లీట్ గా. నైస్. సో అక్కడ ఉందన్నమాట. సో ఇంకా అది సెటప్ అవుతుంది, ఈ అకాడమిక్ కి స్టార్ట్ అయిపోతుంది. ఇది అవుతుందండి. సూపర్. సో అవుట్లుక్ ఉంది, ఇన్నర్ డెవలప్మెంట్స్ అవుతుంది. సో అది జరిగిపోతుంది. ఓకే. మీరు చూడొచ్చు అది ల్యాబ్ అక్కడ కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గర్ల్స్ బ్లాక్ అండి. ఓకే. మీరు చూసినట్లయితే దీని ఎల్ షేప్ బిల్డింగ్ అంటాం మనం. సో ఇట్స్ ఎల్ షేప్ కన్స్ట్రక్టెడ్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. వెనుకలు కూడా చాలా బాగుంది బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా. మీరు స్టెప్స్ చూసినట్లయినా కూడా ఇట్స్ వైడ్ అండ్ స్టెప్స్ అన్నమాట. బేసికలీ ఒక మనకి వేరే కాలేజెస్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కాంక్రీట్ మోడల్ స్ట్రక్చర్ క్లాస్ రూమ్ స్పేషియస్ గానే ఉంటుంది, రూమ్ స్పేషియస్ గానే ఉంటుంది, వాళ్ళ వాక్ వే స్పేషియస్ గానే ఉంటుంది. ఎవ్రీ స్టెప్ అంటే వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఎవ్రీ స్టెప్ ఫర్ స్టూడెంట్స్ కంప్లీట్ ఎన్వైరన్మెంటల్ డెవలప్మెంట్. అంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ బేస్ పైన వాడికి ఏదైతే కావాలో ఒక స్టాండర్డ్ బేస్ పైన ఏదైతే చైల్డ్కి మనం ప్రొవైడ్ చేయగలుగుతామో అన్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసేటప్పుడు పెట్టాం. సూపర్ అండి. ఇదంతా కూడా క్లాసెస్ అంటారా? అవునండి, క్లాసెస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, పిల్లలకి కంప్లీట్గా కవర్డ్ ఉంటుంది. దాని ఫ్రంట్లో వీళ్ళకి సెక్యూరిటీ సెటప్ ఉంటుంది. ఓకే. దానికి ఆపోజిట్ లో వాళ్ళకి ల్యాబ్స్ కంప్లీట్ ల్యాబ్స్ సెటప్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ పరంగా ఏం చెప్తారంటే పేరెంట్స్ ఇలా టోటల్ గా కిడ్స్ ని వదిలేసి వెళ్ళాలి, వెకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి హోల్ డే ఇక్కడే ఉంటారు. ఆల్వేస్ 24/7 CCTVs ఉంటాయి. అది కాకుండా వీ హ్యావ్ టాప్ సెక్యూరిటీ ఏజెన్సీ హూ ఇస్ బీన్ ప్రొవైడింగ్ అ సెక్యూరిటీ అన్నమాట. సో నైట్ అండ్ మార్నింగ్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి.
సో 24/7 సెక్యూరిటీ సెటప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ CCTVs ఉంటాయి అండ్ కంప్లీట్ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి లాక్డ్ అన్నమాట. ఇంకా బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇంపాసిబుల్. అంటే వీఆర్ గివింగ్ దెమ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ నీడెడ్ విత్ ఇన్ ద క్యాంపస్. స్పేస్ ఇస్తున్నాం, అట్ ద సేమ్ వే సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సెక్యూరిటీ లేనిది వీ కాంట్, అంటే ఒక గర్ల్ చైల్డ్ మన దగ్గరకు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దట్ చైల్డ్. ఎందుకంటే విత్ లాట్స్ ఆఫ్ hope and trust they send us student to the college, so that we have to build and keep it up for the further coming years. సో ఇంకా యాక్టివిటీస్ లో భాగంగా ఇంకేమి ఉంటాయండి? యాక్చువల్లీ ఇంకా స్టిల్ డెవలప్మెంట్ లో ఉంది కదండి. ఇప్పుడు వీఆర్ స్టిల్ డెవలపింగ్ ఇండోర్ గేమ్స్ ఫర్ ద స్టూడెంట్స్. చెస్ కానీ క్యారమ్స్ కానివ్వండి, ఇంకేదన్నా ఉంటుంది కదా, వీఆర్ డెవలపింగ్. రన్నింగ్ ట్రాక్ కానివ్వండి, వీఆర్ డెవలపింగ్. అది కాకుండా ఆల్రెడీ డెవలప్డ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి మనకి, దట్ ఐ విల్ బి షోయింగ్ యూ ఆల్ షార్ట్లీ. యా అండి, ఇది ఇంకొక గర్ల్స్ బ్లాక్ అండి. సో గర్ల్స్ బ్లాక్ కనెక్టింగ్ ఉంటుంది అనమాట. 2 blocks ఉంటాయి అక్కడ, అంటే ఇదొకటి ఇదొకటి 2 ఉంటాయి అనమాట కనెక్టింగ్. సో ఇది ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్డ్ బిల్డింగ్ అనుకోండి. సో 2 ఇది ఓపెన్ స్పేస్ అది. సో స్కూల్ కమ్ కాలేజ్ ఉంది కాబట్టి మా ప్లాన్ లో, సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ అండ్ స్టిల్ విల్ బి కన్స్ట్రక్టింగ్ బేస్డ్ ఆన్ కాలేజ్ స్టార్ట్ అయిందా అండి ఇప్పుడు? మనకు ఆల్రెడీ 150 స్ట్రెంత్ రన్నింగ్ స్టూడెంట్స్ ఉన్నారండి. కాలేజ్ కూడా? కాలేజ్ పిల్లలు. ఓకే. స్కూల్ స్టూడెంట్స్ this year we are going to start kada in month manaki academic year, and we are running with both the state syllabus as well as CBSE syllabus. సో ఇంకా మీరు అన్నటువంటి స్పోర్ట్స్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. అవుట్డోర్ లో ఏం గేమ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం, పదండి. ఓకే, ట్రెస్సా గారు గ్రౌండ్ లోకి తీసుకొచ్చారు. మొత్తం తిరుగుతున్నాం అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది నిజంగా. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా పెద్ద గ్రౌండ్. మనకి గ్రౌండ్ ఇదండి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఆర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం అండి. క్రికెట్ స్టేడియం విత్ ఫ్లడ్ లైట్స్. మనకి బేసికలీ క్రికెట్ స్టేడియం ఉంటుంది కానీ, అంటే గ్రౌండ్ ఉంటుంది కానీ వి డజంట్ హ్యావ్ ఫ్లడ్ లైట్స్. అంటే నైట్ మ్యాచ్ కూడా చైల్డ్ ఎప్పుడైనా మనం టోర్నమెంట్స్ పెట్టుకున్న, ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ పెట్టుకున్న హ్యాపీగా పిల్లలు ఆడుకునేంత రేంజ్ లో ఇది ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ బిగ్ గ్రౌండ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. దీని అవతల వెళ్తే యూ విల్ ఫైండ్ ఫుట్బాల్ కోర్ట్. అండ్ సరౌండింగ్ ఈ కంపౌండ్ వాల్ బయట అటు సైడ్ వెళ్తే, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ యూ విల్ ఫైండ్ టెనికాయిడ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ నెట్స్ ఉంటాయి క్రికెట్ కి కానివ్వండి. యూ విల్ ఫైండ్ బాస్కెట్బాల్, వాలీబాల్, యూ విల్ ఫైండ్ ఈవెన్ ఏమంటారు బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఎవ్రీ అంటే మనకి ఒక అవుట్డోర్ గేమ్ కి ఏదైతే బేసిక్ నెసెసిటీస్ ఒక చైల్డ్ కి మనం ఇవ్వగలుగుతామో అన్ని ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. వెరీ స్పేషియస్. అంటే వాడు కంఫర్టబుల్ గా ఆడుకోవడానికి హీల్ బి హ్యావింగ్ ఆల్, అంటే మంచి దానికి ఒక కోచెస్ కూడా మేము, అంటే కోచింగ్ ఫెసిలిటీ కూడా మేము అవైలబుల్ గా పెట్టాము. సో వాడికి ఎవరికైనా క్రికెటే ఇంట్రెస్ట్ అంటే వీ విల్ ప్రొవైడ్ దెమ్ క్రికెట్ కోచింగ్, లేదు నాకు ఫుట్బాలే ఇంట్రెస్ట్ అంటే వీ విల్ ప్రొవైడ్ దెమ్ ఫుట్బాల్ కోచింగ్. సో దే విల్ హ్యావ్ చాయిస్ ఆఫ్ చూసింగ్ విచ్ వన్ దే వాంట్ టు ప్లే. అంటే ఎనీ 2 games వాళ్ళు చూస్ చేసుకునే అంత ఎబిలిటీ చైల్డ్కి ఉంటుంది. సో హీ కెన్ చూస్ విచ్ గేమ్ దే వాంట్ టు ప్లే అండ్ దే కెన్ హ్యాపీలీ అన్ని ఆడొచ్చు. బట్ ట్రైనింగ్ బేసిస్ పైన చూసుకుంటే దే విల్ బి హ్యావింగ్ ఆప్షన్స్ టు చూస్. స్టడీస్ తో పాటు మనకి గేమ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అందుకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కోచ్ ఉన్నారు, ప్లే ఏరియా కనిపిస్తుంది, చాలా వైడ్ ఏరియా, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నిజంగా. సో మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, ఆల్రెడీ చూసుంటారు. సో మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. దే కెన్, అంటే చైల్డ్ కి జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇట్ ఇస్ జస్ట్ బిల్డ్. దానికంటూ స్పెషల్ ట్రైనింగ్ ఏమి ఇవ్వము. ఇంకొక చెట్టు ఉందండి అక్కడ, పెద్ద చెట్టు కనిపిస్తుంది అండి అక్కడ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్ట్ ట్రీ, ఓపెన్ క్లాస్ రూమ్ అనమాట అది. మిస్ట్ అంటే మనకి మార్నింగ్ పూట మెడిటేషన్ చేయడానికి కానివ్వండి, దేనికైనా ఆ చెట్టుకి వీ హ్యావ్ కనెక్టెడ్ ద పైప్స్ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేస్తే యూ విల్ సీ దట్ మిస్ట్ అనే ఇది వస్తుంది. అంటే మీన్స్ యూ విల్ గెట్ మిస్ట్ ఫ్రమ్ ద ట్రీ ఫాలింగ్ డౌన్. సో అంత బ్యూటిఫుల్ గా అది ఒకటి డెవలప్ చేసాము. సో ఇఫ్ యూ సిట్ అండర్ ఇట్ ఒక 5 minutes కూర్చొని యూ విల్ సీ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. యూ విల్ ఫీల్ లైక్ సంథింగ్ అవుట్, నేను ఉన్నాను అని అదొక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సూపర్, చెప్తుంటేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. అంటే డైలీ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నేచర్ మీద ఇంట్రెస్ట్ తో పాటు ఒక మంచి పీస్ఫుల్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి సెట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అనేది యోగా ప్రొవైడ్ చేస్తామండి. సో యోగా ట్రైనింగ్ అనేది కంపల్సరీ వి గివ్ దెమ్. సో యోగా అనేది వెరీ ఇంపార్టెంట్. It's like in our daily life, it is daily habit anali actually. So every person ki yoga anedi ippudu it has become a trend.
ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ ఫిట్నెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ Physical ఫిట్నెస్. fitness, మెంటల్ right. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అ స్టూడెంట్ గ్రో అవును. అవ్వాలి అంటే, Yes. బికాస్ డే లాంగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 to 4:30 హ్యాస్ టు సిట్ అండ్ స్టడీ. అవును. సో అంత హ్యూజ్ కాన్సన్ట్రేషన్ వాడు గ్రాప్ చేయగలగాలి అంటే 100% హీ షుడ్ గివ్ సమ్, అంటే మనం ఏదైనా వాడికి ప్రొవైడ్ చేయగలిగితేనే హీ విల్ ఫీల్ దట్ రెజ్యువినేటింగ్ Yes. ఎనర్జీ అనమాట. దట్ వీ గివ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ యోగా ఇన్ ఎర్లీ మార్నింగ్ సెషన్స్. ఎర్లీ మార్నింగ్ సెషన్స్ తర్వాత దే విల్ బీ హ్యావింగ్ క్లాసెస్ ఫాలోడ్ బై అగైన్ స్పోర్ట్స్. హ్యాపీగా ఒక 2 hours ఆడుకుంటారు. అగైన్ దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ అకాడమిక్స్. సూపర్ అండి, నైస్. నెక్స్ట్ వెళ్దాం. ట్రెసా గారు చాలా పెద్ద గ్రౌండ్ చూపించారు, నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు, మొత్తం చెట్లు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటిది? యాక్చువల్లీ ఇది ఆక్సిజన్ రిచ్ ఏరియా అనమాట. సో ఓకే. కంప్లీట్ ఇది ఒక ప్లేస్ కంప్లీట్ ఫిల్డ్ విత్ ప్లాంటేషన్స్. పార్క్ పిల్లలకి పేరెంట్స్కి వచ్చినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ రిలాక్సేషన్. గేమ్స్ ఉంటాయి, బేసిక్ గేమ్స్ లైక్ జూలా, స్వింగ్ ఉంటుంది. యూ హ్యావ్ మెనీ సీసా అండ్ ఆల్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. సో దే విల్ బి హ్యావింగ్ అ రిఫ్రెష్మెంట్. ఈ ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో కూర్చుంటే మనకి 1 year సిటీలో ఒక హాఫ్ అన్ అవర్ కాదు, ఒక ఫుల్ డే గడిపినంత రిచ్ అండ్ ఆక్సిజన్ ప్రొవైడ్ అవుతుంది. నిజంగా మంచి ఆక్సిజన్ పార్క్ ఇది పేరుకి తగ్గట్టుగా. సో ఇది ఆక్సిజన్ రిచ్ ఏరియా కాబట్టి అంటే వాళ్ళకి సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది. వాళ్ళు వచ్చి కూర్చొని హ్యాపీగా ఎన్వైరన్మెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఒక పీస్ ఆఫ్ రిలాక్సేషన్. చదువుకోవాలన్నా కూడా దే కెన్ హ్యాపీలీ కమ్ సిట్ అండ్ స్టడీ అన్నమాట. ఈ ఎన్విరాన్మెంట్ లో చదువుకుంటే అసలు డిస్టర్బెన్స్ కూడా ఏది ఉండదు, అసలు ఏ సౌండ్ కూడా రావట్లేదు ఇక్కడ. నిజంగా ఆ చెట్లకు సంబంధించిన, ఆ గాలికి సంబంధించిన సౌండ్ తప్ప ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి సౌండ్స్ లేవు అసలు. చాలా బాగుంది. సో ఇది కంప్లీట్ మీరు చూసినట్లయితే దే డూ హ్యావ్ అ కంప్లీట్ బ్లాక్స్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి. అక్కడ సైడ్ చూస్తే యూ విల్ హ్యావ్ గేమ్స్ ఫర్ కిడ్స్, స్కూల్ స్టూడెంట్స్ ఆడుకోవడానికి దే డూ హ్యావ్. సో హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అవ్వడానికో 1 hour రిఫ్రెష్ అవ్వడానికో దే కెన్ యూటిలైజ్ దిస్ పార్క్. సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది, చక్కగా సిట్టింగ్ కావచ్చు, ఇప్పుడు మెడిటేషన్ కూడా కి, పేరెంట్స్ వచ్చినా దే చదువుకోవడానికి. కమ్ సిట్ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ స్టూడెంట్స్ అండ్ దెన్ లీవ్. సో వాళ్ళకి ఎక్కడ అంటే యాక్చువల్లీ కాలేజెస్ అంటే ఏముంటుందండి బేసికల్ గా మొత్తం కాంక్రీట్ జంగల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక బిల్డింగ్ ఉంటుంది, లేదా కొన్ని గ్రౌండ్స్. పిల్లలు లోపల ఉంటారు, పేరెంట్స్ వచ్చినా దే కెన్ కమ్ టేక్ దే చైల్డ్ అవుటింగ్ అని తీసుకెళ్లేసి ఆ కంప్లీట్ గా బయట తిప్పేసి వాళ్ళు తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు బయటకన్నా కూడా ఇక్కడే ఉంటారు. బయటికి వెళ్ళాల్సిన అవసరం పేరెంట్స్ కి లేదు. అవుటింగ్ అవుతుంది, స్టూడెంట్స్ కి అవుటింగ్ కాదు. దే కమ్, దే ఎంజాయ్ అండ్ దే గో. సో అది ఒక బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ పేరెంట్ కి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక మంచి నేచర్ ఫీలింగ్ అయితే వస్తుందండి నిజంగా. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, బాక్సెస్ క్యారీ చేయరు కాబట్టి ఫుడ్ ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ మనకి మంచి అంటే ఇన్ హౌస్ కిచెన్ ఉందండి మనకి. సో వీ డూ హ్యావ్ మన దగ్గరనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. బయట నుంచి ఏం తెచ్చేది ఉండదు. మనకి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ అండ్ డిన్నర్. ఓకే. సో మెనూ ఉంటుంది, ఫిక్స్డ్ మెనూ. దాని ప్రకారంగా ఫుడ్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తారు. డైలీ ఎగ్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ వెనస్డే అండ్ సండే. వెనస్డే సండే వచ్చేసరికి నాన్ వెజ్, పన్నీర్ వెజిటేరియన్స్కి అయితే. ఓకే. సో అలా మెనూ డిజైన్ అయి ఉంటుంది. స్నాక్స్ అయితే 15 varieties ఆఫ్ స్నాక్స్ ఎవ్రీ డే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ, 15 days వరకు రిపీట్ అవ్వదు. సో వాళ్ళకి పానీపూరి ప్రొవైడ్ ఉంటుంది, శాండ్విచెస్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, సో స్ప్రౌట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ చైల్డ్ ఇస్ నీడెడ్. అంటే ఇంట్లో కూడా మనకు అన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉండవు టైంకి. సో హాస్టల్లో పిల్లోడికి ఫెసిలిటీస్ మాత్రం ఇలా ప్రొవైడ్ చేస్తాం. అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే కూడా ఎవ్రీ డే ఒక్కొక్క రకమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 7 days 7 types ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ అకాడమిక్స్ కూడా ఇప్పుడు అదర్ స్కూల్స్ కి తగ్గట్టుగానే ఇది కూడా కాంపీట్ హై చేస్తుందా? స్టాండర్డ్ అండి, హై స్టాండర్డ్. అంటే బికాస్ వీఆర్ కీపింగ్, నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, మనం ఐఐటి టీమ్ ని తీసుకున్నాము. ఐఐటి టీమ్ విల్ రన్ ది అకాడమీ. ఓకే. ఇంటర్ లో కూడా మనకి ఐఐటి అకాడమిక్స్. సో ఇంటర్మీడియట్ అయితే వీఆర్ ఆన్ ఫోకస్ విత్ ది ఐఐటి ర్యాంక్స్, నీట్ ర్యాంక్స్, యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఇంట్రడ్యూస్ ఈవెన్ ఎంఈసి. ఓకే. సో సిఏ సిపిటి కోచింగ్ కూడా ఇస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఇంటర్ లో ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? We have MPC, BIPC, MEC and CEC courses being provided. Okay. Along with their offered specialized coaching like JEE, NEET and IIT. CE. లా చేయాలనుకున్నాం వాడికి ఏ బేస్ కావాలన్నా ఆ బేస్ కి తగ్గ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. సో ఓవరాల్ గా ఒక కాలేజ్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎర్లియర్ డేస్ వి యూస్ టు కాలేజ్ అంటే అన్ని గ్రూప్స్ ఒక కాలేజ్ లో ఉంటాయి. అవును. ఇప్పుడు ఏమైపోయింది, ఆ బిల్డింగ్ వచ్చేసి ఎంపీసీ క్యాంపస్, ఈ బిల్డింగ్ వచ్చి బైపీసీ క్యాంపస్, అలా స్పెషలైజ్డ్ గా పిల్లల్ని పెట్టి అందులో కొంతమందిని ఫిల్టర్ చేసి ర్యాంక్స్ కోసం చదివిస్తున్నారు. సో ర్యాంక్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే అలానే చదివించడం అనేది రాంగ్ ప్రాస్పెక్ట్. అంటే మనకి ఒక పిల్లోడికి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయాలంటే వాడికి ఒక స్పేస్ ప్రొవైడ్ చేసి వాడికి ఆలోచించేంత నాలెడ్జ్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ర్యాంక్స్ జనరేట్ అవుతాయి. 24/7 బుక్స్ పైన కూర్చుంటే ర్యాంక్స్ వస్తాయంటే రావండి, ఇంపాసిబుల్.
వాడు చదువుతున్నాడా లేదా, వాడికి ఆ నేచర్ ఫీలింగ్ ఉందా లేదా, అంటే చదవాలని ఒక ఫీలింగ్ ఉందా లేదా, అది మనం కనిపెట్టగలిగితే దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అ చైల్డ్ టు డెవలప్ నాలెడ్జ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రొడ్యూస్ ర్యాంక్స్. సో ఇంకొకటి చెప్పాలి అంటే ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే వీఆర్ టేకింగ్ లిమిటెడ్ స్ట్రెంత్ అండి పర్ క్లాస్. ఓకే, సో 6th కైనా 7th కైనా 8th కైనా 30 to 35 స్టూడెంట్స్ పర్ సెక్షన్ ఉంటుందండి. సో ఓవరాల్ ఇంత పెద్ద క్యాంపస్ లో కూడా వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ మోర్ దెన్ 700. సో 1000 స్టూడెంట్స్ కన్నా మించి, అంటే స్కూల్ ఒక 500, కాలేజ్ ఒక 500, ఇంతే పెట్టుకొని టార్గెట్ వెళ్తున్నాం. సో వీఆర్ నాట్ రషింగ్ అప్ స్టూడెంట్స్ ఇన్ టు ది క్యాంపస్ హ్యాస్ మచ్, ఎందుకంటే రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి. సో నియర్ బై డే స్కాలర్స్ కూడా పెట్టున్నాము. ఓకే, సో హ్యాపీగా చైల్డ్కి ఒక మంచి స్పేస్లో ఉండి చదువుకునేటట్లయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో డే స్కాలర్స్ కి కూడా ఎలా ఉంటుంది ఫెసిలిటీస్? ఇప్పుడు డే స్కాలర్స్కి మనకి ఇక్కడ నుంచి షామీర్పేట నుంచి నియర్ బై ఏరియాస్ అన్ని ఒక 25 kilometers వరకు మేము ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, సో ఫెసిలిటీ అప్ అండ్ డౌన్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి మార్నింగ్ కూడా, ఇది ట్రాఫిక్ ఫ్రీ ఏరియా. అవును, అది ఇంకొకటి. సో నియర్ బై అంటే ఏ ఏరియా పిల్లోడికైనా 25 kilometers లో ఇక్కడ రీచ్ అవ్వడానికి 30 minutes కన్నా ఎక్కువ పట్టదు. అదే మనం సిటీ నుంచి బయటికి రావాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం పడుతుంది. సో బట్ ఇక్కడ అలా లేదు. సో అదొక బ్యూటీ. సో డే స్కాలర్ పిల్లలకి వీఆర్ ప్రొవైడింగ్, కాలేజ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి, వీఆర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో. ఓకే, సో ఈ ఇయర్ స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్ గా, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ది రాయలిటీ, లైక్ ద ప్రీమియంనెస్ ఆఫ్ ది బ్రాంచ్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్యూటిఫైడ్ బిల్డింగ్స్ లో ఈ కంప్లీట్ గా వెల్ ఎక్విప్డ్, ఇప్పుడు మీరే చెప్పవచ్చు లైక్ వీ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ వాట్ అ చైల్డ్ నీడ్స్. సో ఇది లేదు అది లేదని, ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ డన్. Child can come happily study immediately. Yes, we are developing labs, as I said you. ఇంకొక బ్యూటీ ఏంటంటే ల్యాబ్స్ పెడుతున్నామని చెప్పాను. 30,000 SFT బిల్డింగ్ కంప్లీట్ గా ల్యాబ్ కి ఇచ్చేసాం. సో అందులో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రోబోటిక్స్ ల్యాబ్స్ అని పెడుతున్నాము. మినీ రేసింగ్ ట్రాక్ వేస్తున్నాం ఫర్ మినియేచర్ కార్స్. ఓకే, అది ఒక, అంటే దే కెన్ క్రియేట్, అంటే ఫ్యూచర్ లో ఒక 5 to 10 years నెక్స్ట్ ఈవీ కార్సే ఉంటాయండి, పెట్రోల్ డీజిల్ ఉండవు. సో చైల్డ్ కి అంత, అంటే హెడ్ వెళ్ళి వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ హౌ టు క్రియేట్, అంటే డెవలప్ చేయాలి ఒక కార్ ని కానివ్వండి, లేదంటే ఒక రోబోని ఎలా అయితే క్రియేట్ చేయగలుగుతారో అంత ఎక్విప్డ్ ల్యాబ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఒక మినీ రోబోని వాడుకోవాలి క్రియేట్ చేసుకొని. ల్యాబ్ వచ్చేసి రోబోటిక్స్ ల్యాబ్ అనేది, మినీ రేసింగ్ ట్రాక్ అనేది, సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఆల్, అంటే ఏ ఫీల్డ్ లో చూసుకున్నా వాళ్ళకి ఆ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో రోబోటిక్స్ వచ్చేసి, మినీ రేసింగ్, ఇవన్నీ కూడా ఇంటర్ స్టూడెంట్స్ కన్నా? లేదండి, స్కూల్ పిల్లలకి, స్కూల్ కిడ్స్ కి కూడా. యాక్చువల్లీ కంప్యూటర్ ల్యాబ్ మనకి బేసిక్ గా ఒక స్కూల్లో ఏం ల్యాబ్స్ ఉంటాయండి మీకు తెలిసి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, జనరల్ సైన్స్ ల్యాబ్స్ లైక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ కమ్ అరౌండ్ అ బిగ్, అంటే ఒక చాలా రీసెర్చ్ చేసి వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ విత్ ఇంట్రడ్యూసింగ్ రోబోటిక్స్ ల్యాబ్. ఓకే, ఏఐ కోసం అనేది స్పెషల్ ఫీచర్. ఇప్పుడు ఏఐ అనేది చాలా హై టెక్నాలజీ అయిపోయింది, అంటే ఫ్యూచర్ అంతా ఏఐ తోనే నడుస్తుంది. సో దానికోసం, అంటే ఒక చైల్డ్ బయటికి వెళ్ళినప్పుడు హీ షుడ్ నాట్ హ్యావ్ దట్ నాకు ఇది లేదు నా తెలియదు అనే విషయం, నా కాలేజ్ లో ఇది లేదు అన్న ఫీలింగ్ వాడికి రావద్దు. సో హీ ఆర్ షీ షుడ్ నాట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ దేర్, ఐఎమ్ నాట్ లెర్నింగ్ దిస్. కొంతమందికి ఇంట్రెస్ట్ అందులో ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ అకాడమిక్స్ లోనే ఉండొచ్చు, కొంతమందికి స్పోర్ట్స్ లో ఉండొచ్చు. దట్స్ ద రీజన్ ఐ హావ్ సెడ్ దట్ అన్ని కూడా హైలైట్ చేస్తున్నారు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఫర్ అ స్టూడెంట్. సూపర్ అండి. సో ఇంకా చాయిస్ వాళ్ళది, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక అందులో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. ట్రెస్సా గారు, సో బ్యూటిఫుల్ అండి, స్కూల్ చాలా చాలా బాగుంది. 6th to 12th వరకు కూడా ఇక్కడ స్టూడెంట్స్ హ్యాపీగా చదువుకోవచ్చు. డే స్కాలర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ కూడా ఆప్షన్స్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది డే స్కాలర్స్కి. సో చాలా చాలా బాగుంది. ఓవరాల్గా మేమైతే మొత్తం చుట్టేసాం ఈరోజు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లెజెంట్గా, ఒక నేచర్లో ఉండి చదువుకున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయా? అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ a month nunchi we have started with the admissions. Okay, it's moving forward. As I said you, we are having only limited strength and limited seats available. So we have targeting few students, and a few students ki anni best ivvalanedi ma actually prayatnam. So we are doing for it, and admissions are open. Whatever is needed for a student, we are ready to provide them. So that is what, in a very 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 comfortable zone of a parent, they can come
talk, see, and then they can take a decision. సూపర్ అండి. టెల్సా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద డీటెయిల్స్. Yeah, thank you. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్తో వాళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. హైదరాబాద్ స్కాటిష్ స్కూల్. సో అంబియన్స్ కూడా చాలా బాగుంది, క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, స్టూడెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఇక్కడ చదువుకుంటున్నారు. లిమిటెడ్ పీపుల్ అండ్ వాస్ట్ ఏరియా అనమాట. చక్కగా వాళ్ళు ఈవినింగ్స్ మార్నింగ్స్ నేచర్లో కూర్చొని హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు, కొత్త కొత్తవన్నీ డిస్కవర్ చేయొచ్చు అనమాట. మొత్తానికైతే చాలా బాగుంది. మీరు కూడా రండి, ఒకసారి చూడండి. నేను చెప్పడం అని కాదు, మీరు కూడా మీ చైల్డ్తో వచ్చి ఒకసారి చూడండి, టీచర్స్తో మాట్లాడండి. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ప్రొఫైల్, లైక్ ఇందాక మేడం చెప్పారు, ఐఐటి లెక్చరర్స్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తున్నారనమాట. సో స్టడీస్ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సో అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఒకసారి మీరు కూడా ఈ స్కూల్ని విజిట్ చేయాలి అనుకున్నా కూడా స్కూల్ అండి క్యాంపస్ని రిపీట్. సో మీరు కూడా ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ స్కాటిష్ స్కూల్, ఓకేనా? సో వచ్చేసి ఒకసారి చూడండి, యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేసేయండి, వచ్చేసేయండి హైదరాబాద్ స్కాటిష్ స్కూల్కి. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.